నాకు అవన్నీ గొత్తులేదు. నాకు వెంటనే నీ పేరు మీద ఉన్న ఇల్లు మొత్తం నా పేరు మీద రాయి, లేదంటే నన్ను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏమనుకుంటావా? ఏమే పెళ్ళయి వారం గిట్ల కాలేదు, అప్పుడే ఆస్తిలో వాట ఏమంటావేమే? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తే మామెట్ట బతకాల? సిగ్గుందా నీకే? పెళ్ళయి వారం కాలేదు, అప్పుడే ఇంటి ఆస్తి మొత్తం నీ పేరు మీద రాయమని నీకు సిగ్గు లేదా? ఇప్పుడే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఏమనుకుంటావా గాడిదముండా? ఏమి ఆస్తి కావాలంటావేమి? తిక్కముండా కొడక, మూతి పని రాలగొడతాను. ఏమనుకుంటావా? ఆస్తి మొత్తం నా పేరు మీద రాసావా, లేదంటే కోర్టుకు పోతున్నా? ఇప్పుడే చెప్పు. నా నువ్వేంటి ఇంట్లో ఉండేది? నానే ఇంట్లో నుంచి గంటేసి కేసు పెడతాను. ఏమనుకుంటావా? వేరేని పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకుందని చెప్తాను. ఇప్పుడే ఏమనుకుంటావు తిక్కముండా? ఓలే ఏమైందిలే? కోడలతో ఏం అట్ట మాట్లాడుతుండవు? తిక్కగానే పట్టిందేమి? వారం గిట్ల కాలేదు పెళ్ళయి, అప్పుడే కోడల్ని కొట్టుతావేమి? గాడిద కొడక, పోసేస్తాను. ఏమనుకుంటావా మళ్ళా తిక్క కొడక? పోతే ఏమనాలా? అది బంక బంక అంటలేదా? ఆమె అనేది నీకు గుర్తు లేదా? నాన్న అనేది బాగా పట్టుకొని మాట్లాడుతుండవు. అదేం మాట్లాడుతుంది గుర్తులేదు. ఇంకా ఇల్లు మొత్తం దాని పేరు మీద రాయాలంట, లేకపోతే ఇంట్లో నుంచి పోతుందంట. ఫోనే చెప్పు. ఇంట్లో వండి పెట్టని నీకే ఎవరున్నారని అది పోతే? అవ్వో, ఇంటి పేపర్లన్నీ నా పేరు మీద రాస్తానే నా ఇంట్లో ఉంటాను, లేకపోతే నా ఇంట్లో ఉండగను. నా బంక ఏమమ్మా? నీ బంక వద్దో వద్దో నన్ను చెప్పేది వినండి. ఒక్క నిమిషం కొట్లాడకుండా ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఈడొక తిక్క కొడుకు ఏం చేస్తాడో ఏమో గొత్తేలేదు. దీన్ని తన్ని ఇంట్లో నుంచి గంటేసే పని అయిపోతుంది. ఏం చెప్తాడో ఏమో ఈ ముసలినా కొడుకు. ఈయన బాధ భరించలేకనే మా అమ్మ చచ్చిపోయినట్టుంది. ఇదిగో అమ్మ, ఇంటి పేపర్లో అన్ని నీ పేరు మీద రాసి పెట్టినాను, తీసుకొని కొట్లాడకుండా ఉండు. నీకు దండం పెడతాను. ఏమే నీకు తిక్కగానే పట్టిందా ఏమే? ఇంటి పేపర్లన్నీ దాని పేరు మీద ఎందుకు రాస్తావో? అడుక్కు తింటావా ఏమి తర్వాత? లే కోసేస్తాను. ఏమనుకుంటావా గూద కొడక? ఉండకోకో, కోడల పేరు మీదనే ఉండకోకో ఆస్తి మొత్తము. నీకేమే కోడల కంటే ఎక్కువైంది ఏమే? తిక్క కొడక, ఫా బయటికి ఫా. నీ బుద్ధి పుట్టినట్టు చేసుకో. రోడ్డు మీద పోయి అడుక్కు తిన్నాం ఫా. ఉన్న ఆస్తి మొత్తం దాని పేరు మీద రాసినావు, సిగ్గు లేదు. అందుకే మా అమ్మ నిన్ను వదిలేట్టి వెళ్ళిపోయింది అక్కడ. వారం రోజుల నుంచి నా మొగునొద్ద కొట్లాడుతున్నాను. అప్పుడే మా మామయ్యని అడిగింటే అప్పుడే నా పేరు మీద రాస్తుండే ఆస్తి. అనవసరంగా నా మొగునొద్ద కొట్లాడి టైం వేస్ట్ చేసిండను. ఏదైతే ఆమె ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిండో ముసలోడో, ఇద్దరి ఆ గోతిలోనన్నా పడిసామని. నాకేమి నా లవర్ని పిలిపించుకొని ఆరాంసే సంసారం చేసుకుంటాను. ఎవ్వడు అడిగేతోడలేను నన్ను. ఇంకా ఏమప్పా ఎవరు మీరు? అడగకుండా ఇంట్లోకి అట్లా ఊరుకొచ్చిర్రు? ఏం కావాలి? చూసే టోపీ షూటు బాగానే వేసిండవు, అడిగి రావాలని గుర్తు లేదా? అట్టే డైరెక్ట్ ఇంట్లోకి ఎట్లా వస్తావు నువ్వు? చూడమ్మా, ఈ ఇల్లు లోన్ మీద ఉంది. 50 లక్షలు లోన్ కట్టాలా. 3 నెలలే లోన్ కట్టలేదు. మా కంపెనీ తరపు నుంచే వేలంపాట వేసి ఇల్లుని అమ్మేస్తాము.
వారం లోపల లోన్ మొత్తం క్లియర్ చేస్తానా సరే, లేకపోతే ఇల్లు వేలం పాటేసి అమ్మేస్తాము. ఓలే ఓలే ఓలే, నన్నే మోసం చేసిరు కదరా తండ్రి కొడుకులు కలిసి. ఇల్లు లోన్ మీద ఉందని చెప్పకుండా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిపోయినావు కదరా, నా కొంప ముంచినావు కదరా, నా బట్ట నా బంకని నోట్ల పెట్ట దొంగ కొడక కోసి పాడయ్యా, నన్ను నాగం లేపుతిరి కదరా.